ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మన ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాలంలో మరి దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నట్లుగా జనాభా లెక్కల ప్రకారం మనం చూస్తున్నాం. ఈ 800 కోట్ల మంది ప్రజలు ఆలోచన ఏంటంటే, మేము ఐశ్వర్యవంతులుగా ఉండాలి, అన్యాయం చేసో అక్రమం చేసో మరి ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే ఐశ్వర్యవంతులు కావాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని ఆశీర్వాదం ఉంటేనే మనం ఐశ్వర్యవంతులు అవుతాం. కనుక దేవుని ఆశీర్వాదము మరి ఈ లోకములో ఎంతమంది కలిగి ఉన్నాం. దేవుని ఆశీర్వాదము పొందుకోవాలి అంటే దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వినటమే కాదు, దేవుని మాటకు మనం లోబడాలి. ఎవరైతే ఈ లోకములో దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో దేవుడు వారిని ఆశీర్వదించుతాడు. ఆశీర్వదించినటువంటి దేవుడు వారిని ఆశీర్వాదంతో పాటుగా ఐశ్వర్యవంతులుగా కూడా చేస్తాడు. అంతేగాని ఈ లోకంలో ఏదో చేసి ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలనుకుంటే అది పొరపాటు. దేవుడు ఇవ్వాలి మనకు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కొరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడాలని, దేవుని మాట వినాలని, దేవుని మాటకు లోబడేవారుగా ఉండాలని ఉదయకాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.